ఇవన్నీ వన్ డే ఆర్డర్స్. ఇవి ఎలా వచ్చాయో కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. నిన్న చేసిన వీడియోలో చెప్పాను కదా! ఇప్పుడు నేను చేస్తుంది చాక్లెట్ కేక్, కార్ థీమ్ కేక్ అనమాట. 1 కేజీ కేక్. లోపట స్టఫింగ్ మొత్తం చాక్లెట్, స్పాంజ్, చాక్లెట్ ఫీలింగ్‌తోనైతే చేశాననమాట. కార్ వచ్చేసి రెడ్ కలర్ అడిగారు. నేను కస్టమర్‌కి చెప్పాను రెడ్ కలర్ అయితే ఓవర్ మిక్స్ అవుతుందండి. కొంచెం లైట్ అయినా పర్లేదంటే పర్లేదని చెప్పేసి అన్నారు. కొంతమంది కస్టమర్స్ అర్థం చేసుకుంటారండి. కొంతమంది పర్లేదు మాకు డార్కే కావాలంటారు. ఇంక అలాంటి వాళ్ళకి నా సజెషన్ నేను చెప్తాను. లేదంటే వాళ్ళు ఎలా అంటే అలా అదే కలర్ ఇస్తాననమాట. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి. మనం కలర్స్ మిక్స్ చేసేటప్పుడు ఎంత కలర్ పడుతుంది, ఒక కలర్ మిక్స్ చేసేటప్పుడు ఒక కలర్ బ్రైట్‌గా రావడానికి ఎంత కలర్ పడుతుందనేది తెలుసు కాబట్టి నా సజెషన్ నేను ఇస్తాను. ఎందుకంటే ముందే 18 మంది పిల్లల తల్లిని కదా మరి. ఎందుకంటే మా అక్క పిల్లలతో సహా చెప్తున్నాను. అందరూ పిల్లలే కాబట్టి తినేది కేక్ ఎక్కువగా పిల్లలే కాబట్టి నేను ఆ సజెషన్ మాత్రం ఖచ్చితంగా బ్రైట్ కలర్ ఇచ్చే ప్రతి కస్టమర్‌కి నేను సలహా అయితే ఇస్తాననమాట. కొంచెం లైట్‌గా అయితే పర్వాలేదా అని చెప్పేసి ఒక క్వెషన్ అయితే అడుగుతాను. పర్వాలేదంటే చేస్తాను. లేదండి మాకు అదే ఖచ్చితంగా కావాలంటే అలాగే చేసిస్తాను. ఈ కార్ థీమ్ కేక్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. అలాగే వాళ్ళ కార్ నెంబర్ కూడా నాకు కార్ మీద రాయమని చెప్పేసి అన్నారనమాట. కార్ నెంబర్ కూడా రాశాను. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కదా మన హోమ్ బేకర్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.